Please do subscribe to Prajabheri News Channel. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకించటానికి ఇక్కడున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసడం జరిగింది. దాన్ని ఇవాళ ఆ రోజే మతాల మధ్యన బ్రిటిష్ వాడు పెట్టిన ఒక గీత వల్ల ఇవాళ హిందూ, ముస్లింగా దేశం అనేది విభజించబడుతూ ఆనాడు ఐక్యంగా ఉందామని ఎందరో మంది మహనీయులు ప్రయత్నం చేసినా వాళ్ళ దాన్ని ఒక దిక్కు ఒక 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక దిక్కు కొద్దిగా అందరం కలిసి ఉందాం. ఎక్కడో ఇప్పుడు నిజామాబాద్ నగరం లాంటి దగ్గర హిందూ, ముస్లిమ్స్ అందరూ కూడా గణేష్ ఉత్సవాలు జరిగినట్టయితే ముస్లిమ్స్ అందరూ వచ్చి కూడా అరటిపళ్ళు పంచడం కానీ అక్కడ మంచినీళ్ళు అందియడం కానీ అది చేసిండ్రు. అట్లాగే ముస్లిం వాళ్ళు ప్రార్థనలకు పోయినప్పుడు హిందువులందరూ కూడా వాళ్లకు సహాయ సహకారాలుగా ఉంటూ శుభాకాంక్షలు చెప్తూ ఒక అందరం కలిసి ఉందామనే ఒక శిష్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈరోజు కొద్దిమంది అంటే కొద్దిమంది భారతదేశం మా మతానికి సంబంధించిందే, ఇక్కడ ఒక మతానికి సంబంధించిందే ఉండాలి, ఇంకొక మతం ఉండటానికి వీల్లేదు, ఇంకొక మతం జీవించటానికి వీల్లేదు అనే పద్ధతిలో చేస్తుండ్రు. వాళ్ళ ఓట్ల రాజకీయాలలో మైనార్టీ మతాల వాళ్ళు కూడా మాకు మైనార్టీలంతా మేము రక్షకులము అని చెప్పేసి కనీస అవసరాలు తీర్చేది లేకుండా వాళ్ళ వెనుక ఓటు బ్యాంకు చూసుకుంటూ ఈరోజు మైనార్టీస్గా అదే విధంగా వ్యవహరిస్తుండ్రు. మెజార్టీగా ఉన్న వాళ్ళు కూడా ఇది చేస్తుండ్రు. ఎవరైతే ఈ స్వాతంత్రం కొరకు ప్రజలు తను హక్కులుగా ఉండి అందరము బాగా జీవిద్దాం అనే కనీస అవసరాలు కూడా తీర్చుకోవటానికి ఉందాం, మనం అందరం మనుషులుగా ఉందాము అనే దాన్ని ఇక్కడ పాతి పెట్టడానికి చేస్తుండ్రు. ఒక బైన్సా ఘటననే మనం చూసుకున్నట్టయితే అక్కడ ఎవరిది తప్పని కాకుండా నిజామాబాద్ నగరంలో 13 సీట్లు కూడా అనుకున్న బీజేపీకి 26 కార్పొరేట్ సీట్లు రావడం జరిగింది. అంటే ఇది ఒక మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో చేస్తుంది. ఈ మతము రేపు దేశానికి, ప్రజలకు, మానవత్వానికి చాలా ప్రమాదకరము. ఎవరి మతాన్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళు పూజలు చేసుకోవడమో వాళ్ళ భక్తి చాటుకోవడం తప్పేమి కాదు, కానీ ఇంకొక మతం మీద ద్వేషాన్ని రెచ్చగొడితే రేపు మానవ విలువలే మొత్తం నశించేదిగా ఉండేటట్లు ఉంది. కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనమంతా మనుషులము, మనం కలిసి ఉందాం, మనం భారతీయులము అనే దృక్పథంతో మనకు ముందుకు సాగాలి అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము కోరుతున్నాం.